ఓ బగలాడి నువ్వే నాకు సరి జోడి. ఈ ఏరియాలో యూటీజింగ్ ఎక్కువ అంట. ఎవడన్నా దొరికితే కుమ్మేయండి. ఎస్ మేడం. కమాన్, టేక్ యువర్ పొజిషన్. హలో, ఎవర్రా నీళ్ళెవరు? ఓ, ఆ గ్రీన్ చెక్స్ జీన్ ప్యాంట్ వేసుకున్న అమ్మాయా? ఓకే ఓకే, లైన్లో ఉండి అమ్మాయిని ఎలా డీల్ చేయాలో విని నేర్చుకోరా. హాయ్ బేబీ. లా 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 తర 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 లా. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? చెన్నై. ఓ, వాట్ ఈస్ స్వీట్ వాయిస్. హైట్ కూడా ఓకే, వెయిట్ మాత్రమే ఉండాలి. ఇడు చూడు సూపర్, మనం పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాం. నువ్వు నాకు నచ్చావు. నువ్వు ఓకే అంటే పెళ్ళే. పెళ్ళేగా, మేం చేస్తాం. మీరంతా ఎవరు? తనకు అక్కలా? అవునరా, తనకు అక్కలం, నీకు సూర్పణకలం. పెళ్లి. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ కాదమ్మా, అత్తయ్య అని పిలవాలి. ఈ గుళ్ళో దేవుడు సాక్షిగా నీకు బొట్టు పెట్టి కోడలుగా రమ్మంటున్నాను, కాదనకమ్మా. మీరు? చందు మా అబ్బాయి. ఓహో, ఏదో ఘనకార్యం చేసిన వాళ్ళు అంత గొప్పగా చెప్పుకుంటున్నారే. వాడెంత వెదవో తెలుసా మీకు? సిగరెట్ తాగుతాడు. సిగరెట్లే కాదమ్మా, వాళ్ళ నాన్నతో కలిసి మందు కూడా తాగుతాడు. ఈ రోజుల్లో 180 మంది కుర్రాళ్ళు అలాగే ఉన్నారు. అలాని వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనలేం కదా. నువ్వేమి అనుకునంటే నిన్ను మాట్లాడగనా? మీ ఇంట్లో ఎవరు డ్రింకింగ్ స్మోకింగ్ చేయరా? వాడు సరిగా చదువుకోడు, అమ్మాయిల వెంటపడి టీస్ చేస్తాడు. కనబడ్డ ప్రతి అమ్మాయి వెనక పడ్డమ్మా, మనసు పడ్డ ఒక్క నిన్నే ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. వాడి ప్రేమ చాలా గొప్పదని సర్టిఫికెట్ ఇవ్వడం కోసం నేను ఇక్కడికి రాలేదు. అంతలా ప్రేమించేవాడిని మిస్ చేసుకోద్దని చెప్పడం కోసం వచ్చాను. తను చెప్పేది నిజం నందు. నువ్వా? కంగారు పడకమ్మా, నేను చందు నాన్నని. పిల్లలు ప్రేమించుకుంటే పెద్దలు వద్దంటారు, కాదంటే కొడతారు, లేదంటే విడగొడతారు. మేమలా కోరుకోవడం లేదమ్మా, మీ ఇద్దరిని కలపాలని అనుకుంటున్నా. చందు ఎక్కడ? అసలు నీకు బుద్ధుందా? ఏంటి ఫ్యామిలీ ప్రపోజల్స్? ఇలా ఫోర్స్ చేస్తే పడిపోతానా? పిల్లలు ప్రేమలో పడ్డారనగానే ఏ పేరెంట్స్ అయినా నీకు మేం కావాలా అమ్మాయి కావాలని బెదిరిస్తారు. కానీ ఫ్యామిలీ మొత్తం వచ్చి ఆ అమ్మాయి కావాలని బతిమాలుతున్నారంటే సార్ లవ్ లో ఉన్న సిన్సియారిటీ తెలుసుకో. ఇలా రోజు ప్రేమని నా వెంట తిరిగే బదులు బుద్ధిగా చదువుకోవచ్చుగా. చదువుకుంటే మంచి ర్యాంక్ వస్తుంది, ఆ వస్తే మంచి ఉద్యోగం వస్తుంది, లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఎన్నొచ్చినా ప్రేమించిన అమ్మాయి రాదుగా. చదువైనా జాబ్ అయినా ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతాం, ఏదో జాబ్ సంపాదిస్తాం. ఇలాంటి జాబ్ తో అడ్జస్ట్ కావచ్చు, కానీ ఏ అమ్మాయితో పడితే ఆ అమ్మాయితో రాజీ పడి బతకలేదు. మనసుకు నచ్చిన అమ్మాయి మిస్ అయితే లైఫ్ లో అన్నీ మిస్ అయినట్లే. చదువుకి సప్లిమెంటరీ ఉన్నాయేమో కానీ ప్రేమకు లేవు. జీన్ ప్యాంటు చాయ్ చొక్కా వేస్తే ఇంకా మస్తుంటదన్నా. అసలేం లేకుంటే ఎగ్జామ్స్ ముందు కంపల్సరీగా ఈ టెంపుల్ కి వస్తాను. అన్నా దాన్ని చూస్తాం, ఇటు చూడవే. రాదు, సగం దేవుడు రాస్తాడని. ఏముందిరా పోరి, లబ్బర్ బొమ్మ లెక్కనే ఉందిరా. ఏ పోరే, నిన్నేనే వెళ్దాం, వస్తావా? ఏంటే వాడు అన్నందుకే కొట్టావు, చేస్తే రేయ్ దీనికో గలీజ్ ఇంగ్లీష్ సినిమా చూపిందాం, బండెక్కించండి రా. ఏయ్, ఏంటి రౌడీజమా?
నీ మంచి కోరి చెప్తున్నా, వెళ్ళి పని చూసుకో. లేకపోతే ఏం చేస్తావే? నేనేం చెయ్యనురా, నీలాంటి పోరంబోకుల్ని ఎరగదీయడానికి నా వెనకాల ఒకడున్నాడు. నన్ను కొట్టివాడా? మీ నాన్న పోలీసుడా, అన్న రౌడీయా? నాన్న పోలీస్ అయితే అరెస్ట్ చేస్తాడు, అన్న రౌడీ అయితే బ్యాచ్ తో వస్తాడు. ఫ్రెండ్ ఉంటే వదిలేయమని రిక్వెస్ట్ చేస్తాడు. అదే లవ్వర్ ఉంటే అరెస్ట్ చెయ్యడు, రిక్వెస్ట్ చెయ్యడు, బ్యాచ్ తో రాడు, ఒక్కడే వస్తాడు. ఎక్కడున్నాడే వాడు? రమ్మను. హియస్ ఆన్ ద వే. వాడు వచ్చేలోపు పారిపోండి. కర్మకాలి టచ్ చేసావనుకో, టచ్ చేసిన చెయ్యి ఉంటుంది, కాలు ఉంటుంది, కానీ దేనికి పని చెయ్యవు. ప్రేమలో పడ్డ ఇలాంటి అమ్మాయిలందరూ కూడా అబ్బాయేమో అభిషేక్ బచ్చన్ లాగా, వాళ్ళ కాళ్ళేమో ఐశ్వర్యరాయ్ లాగా అనుకుంటారు. నాలాంటాడేమో ప్రకాష్ రాజ్ లా కనబడతాడు. ఛీ అమ్మా జీవితం. వయసు ప్రభావం ఏం చేస్తాం? నేను ప్రకాష్ రాజ్ కాదు మొర్రో, అభిషేక్ బచ్చన్ అని చెప్తే వినరే, చెప్తే అర్థం కాదు, చేస్తే అర్థం అవుతుందా నీకు? రా చేసి చూపిస్తా. మొత్తం 32 పనులు రాలిపోయినట్టునే. ఏంద్రా ఆడు ఒక్క దెబ్బకి ఇట్లా అయిపోయాడు. ఎవడ్రా నువ్వు? బచ్చన్, అభిషేక్ బచ్చన్. ఆడు బొమ్మాయిలు ఉంటాడు కదా. అబ్బా! పలిగిందిరా బిడ్డ. థ్యాంక్స్ అన్నా. ఏం కాలేదు నీకు? అబ్బా! అడుగుతురు ఏసైనా కొడుకుని. కరాటి కిరణ్ అన్నా ఒక్కటే దెబ్బకు పడిపోవాలి. నన్ను కదరా బాబు, వాణ్ణి. దర్శనానికి వచ్చింది. వీడేంట్రా చెయ్యి పట్టుకున్న నన్ను వదిలేసి చుట్టూ ఉన్న వాళ్ళని కొడుతున్నాడేంటా అనుకుంటున్నావా? ఈ చెంచాగాళ్ళు నీ వెనకున్నారనే ధైర్యంతోనే నందు చెయ్యి పట్టుకున్నావు. నిన్ను కొట్టడానికి ముందు నీ ధైర్యాన్ని కొట్టాననుకో, ఆటోమేటిక్ గా నువ్వే ఉచ్చ పోసుకుంటావు. హీరో నవ్వుతానన్నావుగా, అవ్వు. ఇంకోసారి నందుని కన్నెత్తి చూడ్డానికి కూడా వణికిపోవాలి. నిన్ను నీలాంటి అందమైన అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే ఇలాగే అడ్వాంటేజ్ తీసుకుంటారు ఎద్దవలు. అయినా ఎన్ఎస్జీ కమాండోలో ఎన్నాళ్ళని కాపలా గాయాలి. అదే సార్ని లవ్ చేస్తావనుకో, ఐమాక్స్ నుంచి సినిమాక్స్ దాకా, ఎల్బీ నగర్ నుంచి ఫిల్మ్ నగర్ దాకా, సినిమాలకి, షికార్లకి, పబ్లకి, క్లబ్లకి, ఎక్కడికి పడితే అక్కడికి విచ్చలవిడిగా తిరగచ్చు. అసలు సార్ని పక్కనుంటే ఏ బేవర్స్ గాడు కమెంట్ చేయడు. అందుకని నా బాధ అర్థం చేసుకొని సార్ని లవ్ చేసుకో. ప్లీజే, నువ్వు చేస్తావు, నాకు తెలుసు. యు ఆర్ ఎ గుడ్ గర్ల్. పాపం చెప్పేచ్చు కదే. లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పుకునే ఐ లవ్ యూ అనే మాట ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ చెప్పలేవే. రేపు వాడికి ఇష్టమైన వైట్ డ్రెస్ వేసుకుని
నాకు వాడు ఎక్కడ ఐ లవ్ యూ చెప్పాడో అక్కడే చెప్తా. ఏమి రెడ్డప్పా బాగున్నావా? ఏమి రెడ్డప్పా, మా తమ్ముడు ఆదికేశవ రెడ్డి కొడుకు వీరప్రతాప్ రెడ్డి అదే రెడ్డప్ప ఆ మధ్య చాగలమరిలో ఏట గొడవలతో 10 మందిని లేపేసినాడు. మావాడే మా పొట్టేగాడు మీ అమ్మిని యాదో పెండ్లి కాసేట్టు చూసినాడంట. ఆ పొద్దు నుంచి చేసుకుంటే మీ అమ్మినే చేసుకుంటా, లేకుంటే అసలు పెండ్లే చేసుకోనని పట్టుకొని కూర్చున్నాడు. పెదనాయనా నువ్వు పోయి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుని రా నన్ను పంపినాడు. ఎప్పుడు చేస్తాం రెడ్డప్ప పెళ్లి? నీ తమ్ముని బిడ్డ ఎంత నీచుడో ఈ సీమ మొత్తానికి ఎరుక. అసుమంటోనికి నా బిడ్డనిస్తానని ఎలా అనుకున్నావు? లేదబ్బా, మీ అమ్మిని చూసిన కాడ్నించి మా వాడు మనిషి లెక్క మారిపోయినాడు. సత్య ప్రమాణకము. మనుషులు మారతారు, పశువులు మారవు. చూడు రెడ్డప్ప, మా వాని సంగతి నీకు పూర్తిగా తెలియక మాట్లాడుతున్నావు. యాదానికి చెప్తానని అర్థం చేసుకొని అల్లుడిని చేసుకో. ఇది మీ ఆళ్లగడ్డ కాదు, నేను పుట్టిన గడ్డ. మళ్ళీ ఈ గడ్డ మీద కాలు మోపినా, నా బిడ్డ మీద కన్నేసినా అదే మీకు ఆఖరి రోజు అవుతుంది. నేను దీన్నే పెండ్లి చేసుకుంటాను పెద్దనాయనా. అన్నా దాన్ని ఎత్తుకొచ్చి నీ కాదుర పడేస్తాం, రేపు చేసి పడేయన్నా. సచ్చినట్టు నీకేసి పెండ్లి చేస్తారు. యప్పా, మనోడిని చెప్పినావేమిరా? తప్పు కూసినాడు పెద్దనాయనా ఈ కొడుకు. అది నాకు కాబోయే పెండ్లం, దాన్ని రేపు చేయమంటాడా ఈడు? పెండ్లంటే ఆ రెడ్డప్ప ఒప్పుకోవాలి కదరా. ఆడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెండ్లి జరిగి తీరతాది. నా పెండ్లం పట్నంలో చదువుకుంటాను. పోయి ఎత్తుకురండి. అక్కడ నీ హీరో చాలాసేపటి నుంచి వెయిటింగ్. త్వరగా వెళ్ళవే బాబు. హలో, ఏది ఎక్కడ నా బంగారం? చిన్న తీసుకుపోయినాడా? నందు, నాన్నా, ఇంత సడన్ గా ఎందుకు తీసుకొచ్చారు? నా బంగారు తల్లి పెండ్లమ్మా. రేయ్, అమ్మికి పెండ్లి కొడుకు ఫోటో చూపించరా. నాన్నా, ఏందమ్మా? నేను ఈ పెళ్లి చేసుకోను నాన్నా. చేసుకోవాలా? ఓబుల్ రెడ్డి అన్నా, శివారెడ్డికి కబురు పెట్టు, లగ్గాలు పెట్టుకుందాం. రెడ్డి గారిని కలవాలి.